అసలు వీళ్ళ బాధ ఏంటి? నేను బైబిల్లో ఉన్న విషయాలు చెప్తున్నాను, బైబిల్లో ఉన్న విషయాలు అందరికీ ప్రచారం చేస్తున్నాను, ఇలా చేయకూడదని కదా వీళ్ళ తలనొప్పి. ఆ మొదటి కండిషన్లో వీళ్ళ బాధ తీరిపోతుంది కదా, వీళ్ళ సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. నేను భవిష్యత్తులో ఇంకెప్పుడు బైబిల్ గురించి మాట్లాడని చెప్పి ఒప్పుకున్నా కదా దానికి కూడాను. కానీ క్రైస్తవుడిగా మారితే మళ్ళీ నేను బైబిల్ని ప్రశ్నించవచ్చు. ఇప్పుడు ఒక హిందువుగా ఉన్నప్పుడు బైబిల్ని ప్రశ్నిస్తుంటే మీరు తప్పుపడుతున్నారు. కానీ ఒక క్రైస్తవుడిగా మారిన తర్వాత నేను మళ్ళీ బైబిల్ని ప్రశ్నించడం మొదలు పెడితే మీరు నన్ను ఆపలేరు. క్రైస్తవుడు అంటే ఏంటి? మీరు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేవాడు కాదు కదా. బైబిల్ని చదవాలి, అప్పుడు ఇంకా ఎక్కువ ఆసక్తితో ప్రశ్నిస్తా. ఇప్పుడు ఇంకా బైబిల్లో నాకు అసమంజసం అనిపించిన విషయాలన్నీ ఒక క్రైస్తవుడిగా మళ్ళీ ప్రశ్నించడం మొదలు పెడతా. మళ్ళీ రాద్ధాంతమే మీకు. కాబట్టి మీకు మొదటి కండిషన్ చాలా శ్రేయస్కరం. ఏమిటి? ఈ పుస్తకం తప్పు అయితే క్రైస్తవులకు క్షమాపణ చెప్పేసి బైబిల్ గురించి ఇంకెప్పుడు మాట్లాడను అనేది మీకు చాలా శ్రేయస్కరం.